వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతురాయ్. నేను మీ సాయి సుధారంగశెట్టి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వైద్యుల వివరణ. వైద్యుల నిర్లక్ష్యం చూపలేదు. డాక్టర్ ఫాతిమా. ఘనంగా ప్రతిభ అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం. నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె. 3 రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె. నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి కంబాల చేయూత. బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కిలోల బియ్యం, 10,000 రూపాయలు ఆర్థిక సహాయం. అలిపిరి పాదాల చెంత నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహం. మలమూత్రాలు, మద్యం బాటిల్ సమీపంలో నిర్లక్ష్యంగా వదిలేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్లో దారుణం. 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగస్టి తలపై బ్యాగ్ తో బలంగా కొట్టిన ఉపాధ్యాయుడు సలీం. గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్, ఆర్టీసీ బస్సు ఎందుకు గవర్నమెంట్ నడిపించాలా? జగన్ వివరణ. నంద్యాలలో 14 నెలల్లో నంద్యాలను అభివృద్ధి చేసిన ఘనత మంత్రి ఫరూక్ కే సాధ్యం. ఇక డీటెయిల్స్ చూస్తే, నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనలపై వైద్యుల వివరణ. నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వినోద్ కుమార్, వైద్యం అందించిన డాక్టర్ ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవం నిర్వహించడంలో గాని, సిజేరియన్ ఆపరేషన్ చేయడంలో పేషెంట్ కు అకస్మాత్తుగా సమస్యలు ఉత్పన్నమైన సమయంలో వైద్యపరంగా చేయవలసిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఏ సమయంలో కూడా వైద్యులు నిర్లక్ష్యం చూపలేదు. వైద్యులు రోగిని బ్రతికించడానికి అవసరమైన చికిత్సలన్నీ చేసినప్పటికీ రోగి పరిస్థితి క్రమేణా ప్రమాదకర స్థితికి చేరుకొని మృతి చెందడం జరిగింది. పేషెంట్ మృతి చెందడం పట్ల తీవ్ర విచారాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం. 10 గంటల ఆ సమయంలో హబీబా అనే పేషెంట్ 20 సంవత్సరాలు తను డెలివరీకి అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. ఎందువలన అప్పుడే అడ్మిట్ చేసుకున్నారు అంటే, తనకి కడుపు నొప్పి, తెల్లమైలు అవ్వడము, ప్లస్ ముందు రోజు నుంచి కదలికలు సరిగా లేకపోవడం వల్ల పేషెంట్ అటెండర్స్ కోరుకున్న విధంగానే వాళ్ళ ఇష్టపూర్వకంగానే నార్మల్ డెలివరీకి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. సో దాని ప్రకారమే మేము నొప్పులు రావడానికి 12వ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం మేము నెక్స్ట్ రోజు 3:30 వరకు ట్రై చేశాము. కానీ తను పెయిన్స్ వస్తున్నా కూడా తను సహకరించకపోవడం కొంచెం ఇబ్బంది అయితే, తల కిందికి జారకపోవడంతో ఎమర్జెన్సీ ఆపరేషన్ కి పోస్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ అటెండర్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. సో వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఆపరేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆపరేషన్ లో ఏం ఇబ్బంది జరగలేదు. మామూలుగానే నొప్పులు స్టార్ట్ అయ్యే టైంలో ఆపరేషన్ చేస్తే మినిమల్ బ్లీడింగ్ అనేది కామన్ గానే అందరికీ జరుగుతుంది. సో దానికి ఆపరేషన్ కంటే ముందు ఉన్న రక్త లెవెల్ వచ్చేసి 12.3 గ్రాములు ఉండింది. సో అంత హెచ్బి ఉన్న పేషెంట్ కి మినిమం బ్లీడింగ్ తో అంత తొందరగా కొలాప్స్ అయిపోయే అవకాశం అయితే లేదు. ఆపరేషన్ అంతా విజయవంతంగా జరిగింది. ఆపరేషన్ తర్వాత కూడా బిడ్డని తల్లికి చూపించడం జరిగింది. తల్లి బిడ్డను కూడా చూసి ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి. కుట్లు వేసేంత వరకు పేషెంట్ బానే ఉంది. షిఫ్ట్ చేస్తాము అనంగా పేషెంట్ బీపీ కొంచెం ఫ్లక్చుయేట్ అవ్వడంతో, కొంచెం ఇబ్బంది కావడంతో ఎమర్జెన్సీగా బ్లడ్ రాపించడం జరిగింది. వాళ్ళకి బ్లడ్ తీసుకొని బ్లడ్ కనెక్ట్ చేసాము. స్టిల్ బీపీ మనకి కంట్రోల్లో లేకపోవడంతో ఎమర్జెన్సీగా క్రిటికల్ కేర్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. మేము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని క్రిటికల్ కేర్ కి షిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అక్కడ వాళ్ళు ఇచ్చున్నారు. అన్ని జరిగినప్పటికీ తన బాడీ సహకరించకపోవడంతో సడన్ గా తనకి తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు మేము చాలా చింతిస్తున్నాం. సో దురదృష్టవశాత్తు 2 days బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఫాతిమా గారు ఆల్రెడీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏ డాక్టర్ అయినా, ఏ హాస్పిటల్ అయినా పేషెంట్స్ కి బాగా చేయాలని చూస్తారు. ఎందుకంటే పేషెంట్ కి ట్రీట్మెంట్ సాటిస్ఫై అయితేనే వాళ్ళ నుంచి ఇంకో 4 పేషెంట్స్ వస్తారని ఆలోచిస్తాం. సో ఒక పేషెంట్ కి ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అంతే ఇబ్బంది హాస్పిటల్ కి, డాక్టర్ కూడా కలుగుతుంది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో అదే మనకు కనపడతా ఉంది. సో మా హాస్పిటల్ తరపున ఒక చిన్న విన్నపం ఏంటంటే, సోషల్ మీడియా వాళ్ళకి, పేపర్ వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్ జరిగిన అన్యాయాన్ని మీరు చూపించారు. అట్లాగే హాస్పిటల్, డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూపించి ప్రింట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది చూస్తున్న పాఠకులకు గాని, ప్రేక్షకులకు అందరికి గాని కనీసం
అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. సో పేషెంట్స్ వాళ్ళు ప్రాణాన్ని కోల్పోయారు కానీ డెఫినెట్‌గా వాళ్ళు బాధపడతారు. ఆ బాధ మాకు కూడా ఉంది. ఎందుకంటే 3 డేస్ నుంచి ఏ డాక్టర్ గాని, మా స్టాఫ్ గాని ఎవరు నిద్రపోలేదు ఈ విషయం అయి జరిగిన నుంచి. సో మా విన్నపం ఒకటే ఏంటంటే పేషెంట్ అటెండెన్స్ ఇన్ఫర్మేషన్‌తో పాటు హాస్పిటల్‌లో డాక్టర్ వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు పోస్ట్ చేసి సర్క్యులేట్ చేస్తే బాగుంటుంది. సో ఈ పేషెంట్ విషయంలో అయితే మా హాస్పిటల్ గాని, ఫాతిమా గారు గాని ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నాము. కానీ సర్జికల్ వాటిలో కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంప్లికేషన్స్ సడెన్‌గా వస్తుంటాయి అవి. వచ్చినప్పుడు మనం టాకిల్ చేయాలి. సో దానికి తగ్గట్టు అన్నీ చేశాము. బట్ ఇక్కడ తర్వాత ఎన్ఐటీసీకి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ స్పెషలిస్టులు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ప్రొసీజర్ అంతా బాగానే అయింది కానీ తర్వాత మేబీ డైలేటెడ్ కార్డియోమయోపతి గాని లేకపోతే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటాం. అంటే ఉమ్మనీరు రక్తంలోకి ఎంటర్ అయిపోయి బ్లడ్ లంగ్స్ లోకి వెళ్ళిపోయి సడన్ గా కొలాప్స్ అవ్వడము, ఆక్సిజన్ సాచురేషన్ అట్లా తగ్గే ఆప్షన్స్ ఉంటాయి. బట్ అది రేర్ గా జరుగుతుండొచ్చు అన్నారు. బట్ అది ఈ పేషెంట్ కు జరిగి ఉండొచ్చు అన్నారు. సో ఇందులో మా హాస్పిటల్ గారు గాని, కన్సల్టెంట్ ఫాతిమా గారు గాని, ఎన్ఐటీసీ గారి తప్పు గాని లేదు. ఏ హాస్పిటల్ అయినా, ఏ డాక్టర్ అయినా పేషెంట్ ని బతికించనీకనే మనం ట్రై చేస్తాము. ఆ అమ్మాయి ప్రసవానికి వచ్చిన సమయంలో ప్రసవం నార్మల్ కాకపోవడంతో ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం, ఆ తదుపరి పరిణామాల్లో ఆమె మరణించడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకు ఆ విధంగా జరిగింది, డాక్టర్లు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఇచ్చారు, అవన్నీ చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి మృతి చెందడం అనేది జరిగింది. ఇది ఏదైనా పేషెంట్ మృతి చెందడం అనేది ఏది కూడా డాక్టర్లకి అదేమీ సంతోషకరమైన విషయం కాదు, చాలా విచారకరమైన విషయం. ఈ విషయంలో డాక్టర్ గారు వాళ్ళు చేయాల్సిన పని, చేయాల్సినటువంటి వర్క్ చేసినప్పటికీ కూడా రోగి మృతి చెందడం అనేది బాధాకరమైన విషయము. ఘనంగా ప్రతిభా అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ. డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ఉపాధ్యాయ ఉద్యోగుల హబ్ గా ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారాణి. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదే. ప్రతిభా అకాడమీ గౌరవ సలహాదారుడు రామశేఖర్ ప్రతిభా అకాడమీలో డిఎస్సి విజేతల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. 2025 డిఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. మా ప్రతిభా అకాడమీలో ఈ 2025 సంవత్సరం జరిగినటువంటి డిఎస్సిలో హెచ్జిటిలో 37 పోస్టులు, అలాగే స్కూల్ అసిస్టెంట్ లో 15 పోస్టులు రావడం జరిగింది. మొత్తము 52 పోస్టులు రావడం జరిగింది. ఈ విధంగా మేము రావడం వల్ల మేము ఈ దినాన విజయ సభ మరి మా యొక్క ఇన్స్టిట్యూట్ లో జరుపుకుంటున్నాము. మరి స్టూడెంట్స్ ఎంతో మంది మరి జాబ్ వచ్చిన విద్యార్థులకు సన్మానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే వీరికి అందరికీ విద్యను బోధించినటువంటి టీచింగ్ స్టాఫ్ సారు వాళ్ళకు కూడా మేము సన్మానం కూడా చేయడం జరుగుతా ఉంది. అలాగే ఎంతో సంతోషంగా ఈ వాతావరణము ఈ దినాన మరి మా యొక్క ఇన్స్టిట్యూట్ లో మరి ఉండడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే మరి జాబులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వారు కుటుంబ సమేతంగా సపరివార్యంగా వచ్చి మా యొక్క ఇన్స్టిట్యూట్ ను పావనం చేసినందుకు మాకు ఎంతో ఆనందం. నేను రీసెంట్ గా 2024 లో బీఈడీని కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నేను ఇలా నంద్యాల ప్రతిభా అకాడమీలో ఎస్ఏ మ్యాథ్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఎస్ఏ మ్యాథ్స్ లో నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ 3rd ర్యాంక్ తో నాకు జాబ్ రావడం జరిగింది. దీనికి కారణం అంతా ఫస్ట్ ఆ దేవుడు, తర్వాత మా తల్లిదండ్రులు, అలాగే నంద్యాల ప్రతిభా అకాడమీ కూడా కారణం అని చెప్తున్నాను. ఇలా ఇంత మంచి ర్యాంక్ తో ఇలా చిన్న వయసులో జాబ్ వచ్చిందని అసలు ఊహించలేదు. కానీ ఇదంతా దేవుడి దయ అని భావిస్తున్నాను. నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె 3 రోజుల తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలకు ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్తు దస్తావేజు లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.
వస్తున్నా మీడియా మిత్రులకు, ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు మరియు మా పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలకు నా నమస్కారం. ఈరోజు మనం ఫోన్ చేస్తే వెంటనే ఒక మెసేజ్ వింటున్నాం. మనం ఓటీపీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పొద్దన్న గవర్నమెంటే ఈరోజు ఓటీపీ చెప్పు అంటుంది. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఓటీపీ వచ్చిందే, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ వచ్చిందే, ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థం కాక జనాలు చాలా సతమతమవుతున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేసుకో. నంద్యాల జిల్లా వాసులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ నమస్కారంతో నేను చెప్పేది ఏంటంటే, నా పేరు షేక్ ఫారూక్. నేను నంద్యాల జిల్లా దస్తావేజీల సంఘం యొక్క ప్రెసిడెంట్ ని. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న కొన్ని సమస్యల వల్ల ప్రజానీకానికి, రిజిస్ట్రేషన్ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ 2.0 సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ సిస్టమ్ లో ఉన్న సమస్య ఏంటంటే, ప్రతి రిజిస్ట్రేషన్ కు ఆధార్ తో లింక్ అయి ఉన్న ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఫస్ట్ అమ్మిన వాళ్ళది, తర్వాత కొన్న వాళ్ళది, తర్వాత ఇతర వ్యక్తులది, ప్రతి ఒక్కరికి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఆధార్ అనే ప్రక్రియ స్టార్ట్ అయింది 2011. 2011లో స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలే, మీ ఆధార్ లో ఈ సర్వే నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ నెంబర్ లింకప్ అయి ఉంది, ఈ ఫోన్ జాగ్రత్తగా, ఈ సిమ్ మీరు వదిలేయొద్దు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి, ఫ్యూచర్ లో ఈ సిమ్ పనికొస్తుంది, ఎవరికి చెప్పలే. కానీ ఆధార్ ఏ ఫోన్ నెంబర్ అయితే లింకప్ అయి ఉందో, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అప్పటి ఫోన్ కు ఓటీపీ వెళ్తుంది. పరిష్కరించుకునే పందాలు మేము ఇది ప్రభుత్వానికి తెలిసి రావాలని సమ్మె తలపెట్టినాము. ఆ విషయం గురించి మన జిల్లాలోనే రైటర్లను పిలిపించి ఇక్కడ వారి యొక్క విషయాలు, ఇష్టాలు తెలుసుకొని సమ్మె ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలనే దీనికోసం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి కంబాల చేయూత. బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కిలోల బియ్యం, 10,000 రూపాయల ఆర్థిక సహాయం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలోని బంగాళీపేటకు చెందిన దళిత మైనర్ బాలికపై ఇటీవల 2 యువకులు అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన చాలా బాధాకరమని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగింది. నాకు తెలిసినటువంటి కామాకుల లక్ష్మీ ముచ్చారు గారు, వీళ్ళిద్దరు పోయిన సంవత్సరం నా దగ్గరికి వచ్చారు. వీళ్ళ పిల్లలకు ముగ్గురికి చర్మ వ్యాధులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి డబ్బు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వైద్యం చేయించాను. అలాగే ప్రతి నెల వాళ్ళ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూసి ఒక 20 కేజీల బియ్యం ప్రతి నెల పంపిస్తున్నాను. కంబాల శ్రీనివాసరావుగా రామసేన సంస్థను స్థాపించి మన దళిత నాయకుడైనటువంటి వర్షాల ప్రసాద్ గారు ఎంతోమంది దళిత కుటుంబాలకి, నాకు తెలిసి ప్రతి పేట నుంచి కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, దీనులకి, బాధితులకి నిత్యము సహాయం చేపిస్తూనే ఉన్నాడు. నాకు ఈ దుస్సంఘటన తెలిసిన తర్వాత వెంటనే స్పందించి వారికి వాళ్ళ పాపను కూడా కలిసే నేను. సో వీళ్ళు నా ఆధ్వర్యంలో ఉన్నారు, వీళ్ళని ప్రతి నెల ఆదుకుంటున్నాను. దాంట్లో భాగంగా ఇప్పుడు జరిగిన సంఘటనకు కూడా నా వంతు భాగంగా ఏదో వేడినీళ్ళు చన్నీళ్ళుగా వాళ్ళ కష్టం మనం తీర్చలేంది, చాలా దారుణమైన కష్టం. రాజకీయ పరంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మన భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఇన్ఫామ్ చేస్తూ, అలాగే పోలీసు వారు కూడా చాలా సహృదయంతో స్పందించి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఆ విషయానికి నేను నాగపవన్ కుమార్ గారిని కూడా అభినందిస్తూ, అలాగే సిఈ గారు కిషోర్ గారు, అలాగే మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు చాలా బాగా ఆయన అన్ని విషయాలు కూడా స్పందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కేసును వేగవంతం చేసి తక్షణమే చర్యలు తీసుకుంటూ వారికి న్యాయం జరిపించాలని కూడా కోరుకుంటూ, నా వంతు భాగంగా ఓ 10,000 రూపాయల ధన సహాయం, అలాగే 2-3 కేజీల బియ్యం వాడికి తక్షణ సహాయం అందజేయడం జరుగుతుంది. నేను వీరి కుటుంబానికే కాదు, గోకవరం గ్రామమే కాదు, దళిత కుటుంబాలంటే నేను చాలా ప్రాధాన్యం. మనం ఫస్ట్ మనుషులు, తర్వాతే కులం మతం వచ్చినాయి. మనుషులుగా మన బాధ్యత అంటూ ఒకటి ఉంటుంది. వారికి ఏ గ్రామంలో ఎక్కడ కష్టం వచ్చినా మా వంతు బాధ్యతగా
ముందు దళిత వర్గాలు మైనారిటీ వర్గాలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి, రాజకీయాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి, మానవత్వంతో మేము అడుగులు ముందుకేస్తూ మా నాన్నగారు గాజింగ్ నాన్నగారు మన అలాగే వీళ్ళందరూ వచ్చారు. మేము అందరం కలిసి ముందుకు అడుగులు ముందుకేస్తూ ఈ ప్రజాసేవ చేసుకుని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. అలిపిరి పాదాల చెంత నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహం, మలమూత్రాలు, మద్యం బాటిల్ సమీపంలో నిర్లక్ష్యంగా వదిలేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం అంటూ మండిపాటు. తక్షణమే టీటీడీ చైర్మన్ పాలక మండలి రాజీనామా చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని డిమాండ్. టీటీడీలో కనుక ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా అపచారం, ఘోర అపచారం, దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి, ఇక్కడ పూజలు చేయాలి. దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది, మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది. ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి, గాంధీ సీసాల చుట్టూ పడేయడం ఏంటి, మహా అపచారం, మహాచారం. అయ్యా అర్చకులారా, తిరుమలకొండపై ఉండే ప్రధాన అర్చకులారా రండి, దిగి రండి. అర్చకులారా, పురోహితులారా రండి, నిన్ను ఆదుకోండి. అసలు ఈ విధంగా ఉంటే మహాపాపు. ఇదంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు, పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాప పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి. అంతవరకు నేను ఇక్కడి నుంచి లేచేది లేదని ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు గాని, వర్కర్స్ గాని ఎవరే గాని తాకి నిలబెట్టద్దు. అర్చకులు రావాలి, దీనికి పాప పరిహారం చేయాలి, హోమం చేయాలి. అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తుంటాను. ఇంతకు మించిన నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి, తిరుపతి. ఇంత ద్రోహమా? అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే. నా పేరు విజయశంకర్ స్వామి. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనటానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు, బ్రాందీ బాటిళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వీళ్లు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే, ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. ఆయన్ని ఈ రకంగా పాడేశారంటే విజిలెన్స్ వాళ్లు చూసుకోలేదా? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? పనిగట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది. రక్తం ఉడికిపోతోంది. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ దారిన పోయే వాళ్లందరూ మూత్రాలు వదలటము, అక్కడ తాగుబోతులు, బీరు బాటిళ్లు, బ్రాందీ బాటిళ్లు, బిర్యానీ బాటిళ్లు, ఈ మధ్యన స్వామి పడేసినారు అనంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్లో దారుణం. ఆలస్యంగా వెలుగులోకి పుంగనూరు భాష్యం స్కూల్లో జరిగిన సంఘటన. 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై బ్యాగుతో బలంగా కొట్టిన ఉపాధ్యాయుడు సలీం. ఆ బాలిక పుర్రె చిట్లట్టుగా ఎక్స్రేలో గుర్తించిన వైద్యులు. మదనపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం పట్టించుకోలేదని బాలిక తల్లి ఆగ్రహం. భాష్యం స్కూల్ ఎదుట విద్యార్థిని తల్లి, బంధువులు ఆందోళన. తన కూతురుకు న్యాయం చేయాలని డిమాండ్.
మీకు బాగాలేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వచ్చి చూపిస్తామంటే నా కొడుకు కొట్టేసి మెంటల్ నా కొడుకుని పెట్టుకొని స్కూల్లో యాజమాన్యానికి బాధ్యత లేదా? యాజమాన్యానికి బాధ్యత లేదా? ఎవడు ముందరికి దిగిరాలా? నిన్న నుంచి పోరాడతాం మేము. మాకు ఎవడేం చేశారు? అందరూ పత్రికలయా, ఈనాడు ఈటీవీ అందరూ వస్తారు, చూస్తారు, పోతారు. పేపర్లు వేసుకునేంత వరకు ఏం లేదు. న్యాయం చేసేట్టుగా చేయండి. ఏమే ఎక్కడ వరకన్నా పోనీ వదలమ్మ, వాడు రావాలా? వాడు క్షమాపణ నా బిడ్డలు ఎగతాలు చేస్తారు. వాడు ఎవరు? వాడి పేరేమి? ప్రిన్సిపాల్ కదా, భాషల స్కూల్ ప్రిన్సిపాల్. వాడు ఎగతాలు చేసినాడు. వాడు ఆడ తగిలిండేది నీకు డాక్టర్ ఇచ్చినాడో కొట్టిండేది అని. అయ్యా ఆ బాబు చెప్పే లోపలనే ప్రోగ్రెస్ ఇచ్చినా చెప్పే లోపల నేను డాక్టర్ అంటే మరి ఎందుకు అడిగినావు? నా కొడుక నువ్వు ఎందుకు అడిగినావు? నువ్వు ఎవరితో పెరగని అడిగినావు? నువ్వు భాషల స్కూళ్ళకి సంబంధం లేదా? వాడు ఈ పొద్దు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఎవరి సమస్య వాడు? ఎవడో రావాలా? వాళ్ళ బిడ్డలకు పాపలకు తగిలితే వాళ్ళకు ఇట్లా ఉంటారా? వాళ్ళ బిడ్డలకు పాపలకు ఏమన్నా అయితే ఇట్లా ఉంటారా? వాడు దానుకున్నాడు ప్రిన్సిపాల్, వాడిని పిలిపించండి. వాడు ఇక్కడే ఉంటాడు, వాడు రావాల. వాడు ఎట్లా ఎగతాలు చేస్తాడు బిడ్డను? కొడకలేరు మా కడుపు కాలేదు, మీ కడుపు ఎవడన్నా ఉంటే న్యాయం చేయరా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అంటే ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యం పట్ల చంద్రబాబుకు లెక్కలేనితనం. అసలు ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ బస్సులు, ఆసుపత్రులు ఎందుకు నడుపుతుందో తెలుసా? పేద ప్రజలు ప్రైవేట్ సంస్థల దోపిడీకి గురి కాకుండా ప్రభుత్వమే ఈ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అనంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట. ఇది అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూళ్ళు ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను. ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి రాదా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ కు చెక్కు పెట్టడం. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. నంద్యాలలో 14 నెలల్లో నంద్యాలను అభివృద్ధి చేసిన ఘనత మంత్రి ఫరూక్కే సాధ్యం. పద్మావతి నగర్లో సీసీ రోడ్ల నిర్మాణం 4 నెలల్లో పూర్తి చేసిన ఘనత మంత్రి ఫరూక్కే దక్కుతుంది. నంద్యాలలో మెడికల్ కళాశాల పూర్తయిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చెప్పడం
హాస్యాస్పదం. మెడికల్ కళాశాల ఇంకా 70% పూర్తి కాలేదు. మెడికల్ కళాశాలలో పరీక్షలు రాస్తున్న సమయంలో అక్కడికి నేతలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం దారుణం. కేంద్ర నిధులు 17 కళాశాలలకు విడుదల చేస్తే 5 కళాశాలలు కూడా అసంతృప్తితో పూర్తి చేశారని ఆరోపించారు. పరీక్షల సమయంలో అక్కడికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే శిల్ప క్షమాపణలు చెప్పాలని కౌన్సిలర్ ఖండే సాయం సుందర్ లాల్ డిమాండ్ చేశారు. మీరు అక్కడ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కట్టారు? మీ స్థలాల కోసం, మీ అక్కడ స్థలాలు రేట్లు పెంచడం కోసం అక్కడ కట్టినారు. అక్కడ అందరూ అదే అంటున్నారు. అసలు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కాలేజ్ ఉంది. కాలేజ్ మొత్తం మీకు అది కోర్టులో నడుస్తుంది. సడన్ గా స్టే ఆర్డర్ తీసుకొని రాత్రి పిల్లర్స్ లేపి ఒక్క క్లాస్ రూమ్ మీరు పోయి చూడండి. ఒక్క క్లాస్ రూమ్ కూడా చక్కగా లేదు. ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి, ల్యాబ్ ఫెసిలిటీ లేదు, హాస్టల్ చక్కగా లేదు. మళ్ళీ ఈ రోజు వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము ఇది చేశాం అది చేశాం. మళ్ళీ మా ప్రభుత్వం మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఏం చేశారు? 3 సంవత్సరాలు తీసుకున్నారు పద్మావతి రోడ్ కట్టడానికి. ఆ రోడ్డు ఎంత సగంలో వదిలేశారు. దాని తర్వాత మనం కరెక్ట్ 8 months లో మొత్తం పూర్తి చేశాం. అంటే అభివృద్ధి మీరు చేసింది ఏం లేదు. అభివృద్ధి మీరు వదిలేస్తే కూడా అభివృద్ధి మేము కంటిన్యూ చేశాం. చిన్న రోడ్ వేసి కూడా వదిలేశారు. మీరు ఎక్కడన్నా రోడ్డు కన్స్ట్రక్షన్ చేశారా? ఎక్కడా లేదు. మీరు 5 years లో ఏం చేశారంటే ఒక్క నంద్యాలకి చేసింది ఏం లేదు. కానీ ఏమంటే తెలుగుదేశం వాళ్ళు ఇది చేశారు, తెలుగుదేశం వాళ్ళు అది చేశారు, ఇదే అంటున్నారు. నేను ఖచ్చితంగా అంటున్నాను, ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీకు 76 years ఉంటే కూడా ఆయన 20 hours పని చేస్తున్నారు. ఇది జవాబారి ఇవ్వాలా? ఈ ఫండ్స్ అన్ని ఎక్కడ పోయాయి? కంపల్సరీ 57.59 మనం ఇచ్చినాం crores నంద్యాల మెడికల్ కాలేజ్ కోసం. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వచ్చింది. ఈ 14 నెలలలో కేవలం 14 నెలల్లోనే నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన గౌరవనీయులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి దక్కింది. ఎంతో ప్రాముఖ్యత, నంద్యాలలో ప్రాముఖ్యత ఉన్న పద్మావతి నగర్ ను మధ్యలో వదిలిపెడితే మినిస్టర్ గారు పట్టుకొని R&B మినిస్టర్ తో ఫండ్స్ తెప్పించుకొని కేవలం 4 నెలల లోపల ఒక్క హాఫ్ లైన్ లోని 1/4 కంప్లీట్ చేయడానికి 1.5 సంవత్సరం పట్టింది వాళ్ళకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో. 3 సంవత్సరాల క్రితం టెండర్ వేస్తే మొదలుపెట్టి 1.5 సంవత్సరం వరకు ఒక 10 పైసలు భాగం వేశారు. అదే మినిస్టర్ గారు పట్టుకొని 4 నెలల లోపల 2 పక్కల రహదారులను పూర్తి చేసిన ఘనత మన మంత్రివర్యులకు దక్కింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని కేవలం సంవత్సరం లోపలనే దాదాపు అన్ని పూర్తి చేసి తల్లికి వందనం, ప్రతి తల్లి కళ్ళలో ఆనందాన్ని చూసిన ఘనత మన చంద్రబాబు నాయుడుకి దక్కింది. ఇకపోతే మెడికల్ కాలేజీ గురించి మన ఎక్స్ఎమ్మెల్యే రవి గారు నిన్న అక్కడ మెడికల్ కాలేజీ కాడికి పోయి అక్కడేదో తన మెడికల్ కాలేజీ సంపూర్ణం చేసినామని చెప్పి చూపించడం అనేది నిజంగా పట్టణ ప్రజలంతా నవ్వుతున్నారు. కేవలం 2 సంవత్సరాలు పట్టిన వాళ్లకు 30% మాత్రమే మెడికల్ కాలేజీని పూర్తి చేయగలిగారు. రిమైనింగ్ 70% మెడికల్ కాలేజ్ అక్కడే ఉంది. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఇస్తే వీళ్ళు కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే కట్టగలిగారు. 5 మెడికల్ కాలేజీలు కూడా కేవలం 30% మాత్రమే పూర్తి చేశారు. ఇప్పుడు మూడో బ్యాచ్ ఎంటర్ అయితే వాళ్ళ క్లాస్ రూమ్స్ లేవు. దాన్ని తీసుకొని ఏదో మేము గొప్పగా కట్టాము, చాలా మా యొక్క అభివృద్ధిని చూపండి అని చెప్పి అడిగి పోవడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఒక 2 సంవత్సరాలు కూడా క్లాసెస్ కంప్లీట్ కావాలని మెడికల్ కాలేజ్ ముందుకు వెళ్ళి మెడికల్ కాలేజ్ పూర్తిగా కంప్లీట్ చేసినామనంటే విజ్ఞులందరూ కూడా నవ్వుకునే విషయం. మరి విజ్ఞానవంతుడు అనుకునే నాయకుడు అలాగా ప్రవర్తించడం ఇంకా కూడా హాస్యాస్పదమైన విషయంగా మనం గమనించాలి. రెండో విషయం మనం గమనిస్తే అక్కడ ఇప్పుడే శ్యామ్ చెప్పారు,
సో విద్యార్థులకు ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. మెడికల్ కాలేజ్ ఎగ్జామినేషన్స్ అంటే పిల్లలు చాలా స్ట్రెస్ టెన్షన్ తో ఉంటారు. అటువంటి సందర్భంలో వెళ్ళి ఆయన రాజకీయ బెనిఫిట్స్ కొరకు లేదా నేను ఇది కంప్లీట్ చేసిన చెప్పుకోవడం కొరకు, గొప్పలు చెప్పుకోవడం కొరకు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయము. విద్యార్థులందరూ కూడా ఆ రోజు చాలా బాధపడి ఉంటారు, చాలా భయపడి ఉంటారు. అటువంటి ప్రయత్నాలు భవిష్యత్తులో ఇటువంటివి చేయకుండా ఉండాలని చెప్పి ఇది చెప్తూ, ఇది ఇంకొకసారి మెడికల్ కాలేజ్ అంతా నేనే కన్స్ట్రక్షన్ చేసిన అని చెప్పి చెప్తే ప్రజలు నవ్వుకుంటారనే విషయాన్ని కూడా గమనించాలని చెప్పి చెప్తూ విరమిస్తున్నాను. ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.